హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు అయితే పుదీనా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. లంచ్ బాక్స్ లోకి అయితే మనం ఒక 5 minutes లో రెడీ చేసుకోవచ్చు. పుదీనా కూడా చాలా మంచిది హెల్త్ కి. ఇంకా పుదీనా తినడం వల్ల కూడా మనకైతే ఆకలి అనేది బాగా పెరుగుతుంది. ఇంకెవరైనా ఒకవేళ ఆకలి లేదు అని పిల్లలు అన్నప్పుడు ఈ పుదీనా రైస్ అయితే చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేనైతే ఒక బౌల్ తీసుకొని ఆల్రెడీ రైస్ అయితే కుక్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ వేడివేడి అన్నంలోకి సాల్ట్, అలాగే కొంచెం ధనియా పౌడర్, అలాగే గరం మసాలా వేసాను. గరం మసాలా అంటే లవంగాలు, ధనియాలు వేయించినవి ఉంటుంది కదా, ఆ పౌడర్ అయితే వేసి ఒక్కసారి కలుపుకున్నాను. మీకు కావాలి అనుకుంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓన్లీ ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని ఒక్కసారి కలిపి పక్కన పెట్టేసుకున్నాను. సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు పుదీనా తీసుకున్నాను. ఈ పుదీనా అయితే చాలా ఘాటుగా ఉంది, అందుకని నేనైతే కొంచెమే తీసుకున్నానండి. మీకు చూపిస్తే ఇక్కడ కొంచెమే పేస్ట్ లాగా అనిపిస్తుంది, బట్ మనం ఈ పేస్ట్ సరిపోతుంది ఆ రైస్కి అయితే. అందుకని అయితే ఇలా మీకు చూపించిన విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి. కొంచెం మనకైతే ఆకుగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది, బాగా మెత్తగా కూడా చేసుకోకూడదు. ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇంకా మనకి రైస్కి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, సాజీరా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, ఇంకా వేరే మసాలాస్ అయితే ఏం వేయలేదు, ఇవే వేసుకున్నాను. ఆల్రెడీ మనకైతే పుదీనా కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మసాలాస్ అయితే యాడ్ చేయలేదు. ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, 5 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. ఇంకా ఆనియన్స్, ఇవన్నీ కూడా ఒక్కసారి ఫ్రై కావాలి. లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రం బాగా వేయించుకోండి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న పుదీనా మిశ్రమాన్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయే వరకు ఒక 2 minutes మాత్రం లో ఫ్లేమ్ మీద పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకొని ఒక 2 minutes మూత క్లోజ్ చేసుకోండి. మనకు పుదీనా కూడా బాగా కుక్ అవుతుంది. ఇంకా మసాలాస్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోతాయి. ఒక 2 minutes తర్వాత మూత తీసి చూస్తే అంతా కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ ఉంది కదా, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకున్న రైస్ కూడా ఇందులో యాడ్ చేసుకోండి. మెయిన్గా ఏ ఫ్రైడ్ రైస్ చేసుకున్నా కూడా రైస్ అనేది పుల్లలుగా పొడిగా ఉంటేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. మెత్తగా చేసుకుంటే అయితే అసలు ఫ్రైడ్ రైస్ టేస్ట్ కూడా ఉండదు. మెయిన్గా ఇక్కడ రైస్ ఉడికించుకునేటప్పుడు ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకోవడం వల్ల పుల్లలుగా వస్తుంది. ఇంక ఇప్పుడైతే రైస్ అంతా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు నేనైతే హై ఫ్లేమ్ మీద పెట్టి మాత్రం బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఫస్ట్ మిక్సీ పట్టుకునేటప్పుడు పుదీనా కొంచెమే అనిపిస్తుంది, బట్ మనం ఇలా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మాత్రం సరిపోతుంది. ఇక్కడ నేను చూపించిన విధంగా లాస్ట్కి అయితే ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇందులో మెంతులు, జీలకర్ర పౌడర్ వేసుకోండి. లాస్ట్గా అయితే నేను కూడా యాడ్ చేశాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే టేస్ట్ చూస్తున్నాను సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి. నేను ఇంకా ఫస్ట్ రైస్ లో కలిపాను కదా సాల్ట్, అందుకని మళ్ళీ వేయలేదు. ఇప్పుడు సాల్ట్ కొంచెం తక్కువగా ఉంది అనేసి సాల్ట్ అయితే వేసాను. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఈ పుదీనా రైస్ మనమైతే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్.